ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. శ్రోతలందరికీ స్వాగతం అండి. మనం ఈరోజు 6వ భాగంలో 4వ అధ్యాయం చూడబోతున్నాం. సో 5వ భాగం ఇంతకుముందు భాగంలో మనం 3వ అధ్యాయం చూసాము. ఈ 3వ అధ్యాయాన్ని ఒకసారి పునశ్చరణ చేద్దాం. దీనిలో చూసినటువంటి భాగాల్ని మనం ఇప్పుడు చూద్దాం. మీరు ఇక్కడ కనబడుతున్నట్టు ఈ TREE అంటే త్యాగం, తర్వాత యోగ నిచ్చెన, తర్వాత శ్రేష్టమైనటువంటి యోగులు, తర్వాత ఆత్మ యొక్క శత్రువు, ఈ 4 భాగాల్ని మనం ఈ 3వ అధ్యాయంలో చూసాం. సో త్యాగం అంటే మనం యుద్ధాన్ని త్యాగం చేయాలా లేదంటే యుద్ధం చేయాలా అనేటువంటి ప్రశ్న అర్జునుడు అడిగినున్నాడు. ఎందుకంటే 2వ అధ్యాయంలో మనం ఏం చూసాం? బుద్ధి యోగాన్ని కృష్ణ చెప్పిన బుద్ధి యోగాన్ని అర్జునుడు తప్పుగా అర్థం చేసుకున్నాడు. సో దాని నుంచి నువ్వు కర్మ నుంచి విముక్తి పొందమంటున్నావు, మరి మళ్ళీ యుద్ధం చేయమంటున్నావు, ఏ విధంగా నేను అర్థం చేసుకోవాలని 3వ అధ్యాయంలో మొదట్లో ప్రశ్నించాడనమాట. సో ఆ ప్రశ్నకు సమాధానం కృష్ణుడు ఈ యొక్క యోగ నిచ్చెన ద్వారా, తర్వాత శ్రేష్టమైనటువంటి యోగులు కూడా, ఇటువంటి శ్రేష్టమైన యోగులు కూడా జనక మహారాజు, తర్వాత తను స్వయంగా ఎటువంటి కర్మకు బద్ధుడు కాకుండా కూడా తన కార్యాల్ని ఏ విధంగా నిశ్చితంగా చేస్తున్నాడు అనేదాన్ని మనం చూసాం. తర్వాత మరి ఆత్మకు శత్రువు ఏంటి, మన ఈ కార్యాల నుంచి దూరం చేసేదేంటి అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా, అంటే ఏ అవరోధం మన్ని ఈ కార్యాన్ని, మనం చేయాల్సినటువంటి కార్యాన్ని చేయకుండా ఆపుతుంది అనేదానికి కారణం కృష్ణుడు కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ ఈ చివరి భాగంలో చెప్పాడు. సో ఇది 3వ అధ్యాయం. మరి 4వ అధ్యాయానికి 4వ అధ్యాయం చూద్దాం. మన 4వ అధ్యాయంలో మనం ఈ మళ్ళీ 4 పాఠాలు నేర్చుకుంటాం. EARS అని చాలా మంచి అధ్యాయం అన్నమాట ఇది. దీన్ని దివ్య జ్ఞానం అనే అధ్యాయంతో పేరుతో పిలుస్తారన్నమాట. ఈ అధ్యాయం పేరు దివ్య జ్ఞానం. సో ఈ దివ్య జ్ఞానం ఎందుకని చెప్తున్నారంటే, కృష్ణుడు అర్జునుని అర్థం చేసుకొని చెప్తున్నాడు, నేను నీకు ఇస్తున్నది ఈ సామాన్యమైనటువంటి జ్ఞానం కాదు, ఇది చాలా దివ్యమైంది, దీన్ని నువ్వు అంత లక్ష్య పెట్టాలి అనే ఉద్దేశంతో అర్జునుడు అడిగిన ప్రశ్నకి 3వ అధ్యాయానికి కంటిన్యూషన్ కృష్ణుడు నేను ఇచ్చేటువంటి జ్ఞానం అనేది దివ్య జ్ఞానం అని చెప్తున్నాను అన్నమాట ఈ అధ్యాయంలో. సో దీంట్లో సనాతనమైనటువంటి విద్య అని రాశారు. ఇక్కడ విద్య కాదు విద్య. ఈ సనాతన విద్య అంటే ఆ విద్యా వ్యవస్థ గురించి కృష్ణుడు చాలా ముఖ్యంగా బోధిస్తాడు. చాలా ముఖ్యమైన ఘట్టం ఇది. సో ఈ సనాతన విద్యని కృష్ణుడు మొదట్లో ఏవం పరంపరా ప్రాప్తం ఇవం రాజర్షయో విదుహు సకాలేనేహ మహత యోగో నష్ట పరంతప. నేను ఇటువంటి జ్ఞానాన్ని అందరికీ ఇవ్వడం కోసం నేను ఒక పరంపర పద్ధతిని మొదలుపెట్టాను. వంశపారంపర్యంగా ఈ జ్ఞానం వస్తూ ఉంది. సో కృష్ణుడు ఇక్కడ కూడా చెప్తాడనమాట, ఈ ఇదం తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనుసూవి. దానికి ముందు కూడా ఇవం వివస్వతే యోగం ప్రోక్తమాన హవ్యయం. నేను వివస్వానికి ఇచ్చాను. వివస్వాన్ మనవే ప్రాహ, వివస్వాన్ మనువుకు చెప్పాడు, మనువు ఇక్ష్వాకు చెప్పాడు. ఆ విధంగా జ్ఞానం అనేది రాజర్షుల ద్వారా మనందరికీ అంతు ఉంది అనేటువంటి ఒక పరంపరా విధానాన్ని కృష్ణుడు ఈ అధ్యాయంలో బోధిస్తారన్నమాట. నేను చెప్పే జ్ఞానం నీకు అంత ఇట్స్ నాట్ ఎ చీప్ నాలెడ్జ్, ఇది ఒక ఎందుకు పనికిరాని విద్య కాదు, ఇది దివ్యమైనటువంటి విద్య అనే సంగతి చెప్పాడనమాట. మరి ఈ వైదిక జ్ఞానం అనేది ఎంత విలువైంది చూడండి. ఈ వైదిక జ్ఞానం అనేది ఎప్పటికీ ఓటం లేనటువంటి జ్ఞానం అన్నమాట. ఏ విధంగా మనం ఇలా చూడొచ్చు అనమాట. చూడండి దీంట్లో ఈ వేదాల్లో వచ్చినటువంటి జ్ఞానం ఎంత శక్తివంతమైనటువంటి జ్ఞానం. మొక్కల ప్రాణం ఉంటుందని వేదాల్లో చెప్పండి. క్రెస్కోగ్రాఫ్ కనిపెట్టిన తర్వాత జగదీష్ చంద్రబోస్ అనేది 1906లో కనిపెట్టాడు వీటికి ప్రాణం ఉందని చెప్పేసి. తర్వాత ఎంబ్రియాలజీ ఇవాళ కూడా శ్రీమద్ భాగవతంలో చెప్పినటువంటి ఈ భ్రూణ విద్య అంటారన్నమాట దీన్ని. ఈ భ్రూణం ఏ రోజున ఏ విధంగా ఉంటుంది, ఆ కడుపులో పెరిగేటువంటి బిడ్డ అనేటువంటి జ్ఞానాన్ని శ్రీమద్ భాగవతం రచించిన రోజున దానికి ముందే
మనందరికీ తెలుసు అనమాట. ఇప్పటిది కాదు జ్ఞానం ఇది. తర్వాత వేదాల్లో ఈ గోమేధం కాదండి, గోమూత్రం, గోమయం అంటే పేడ అనమాట. ఈ పేడ అనే దానికి యాంటీసెప్టిక్ క్వాలిటీస్, క్రిమి సంహార గుణాలు ఉన్నాయి అని చెప్పేసి వేదాల్లో ఎప్పుడో చెప్పారు. 1900 సంవత్సరాల్లో ఏం నేర్చుకున్నారు, దీనికి యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నాయి అని చెప్పేసి కనుక్కున్నారు అనమాట. తర్వాత యోగ శాస్త్రం, తర్వాత ఆధునిక మానవుడు ఉపయోగించేటువంటి ధ్యానం కానివ్వండి, వాస్తు కానివ్వండి, ఖగోళ శాస్త్రం కానీ, జ్యోతిష్యం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెంది వాటిని అనుసరించి వాటన్నిటి యొక్క లాభాలు అన్నీ మేము ప్రజలకు అందరికీ అంతూ ఉన్నాయన్నమాట. ఇంత గొప్ప వైదిక జ్ఞానం అనమాట. వైదిక జ్ఞానంలో ఏం లేదండి. ఆయుర్వేదం అనండి, ఆయుర్వేదం ఎన్నో మందులు లేనటువంటి అటువంటి వ్యాధుల్ని నయం చేయగలిగినటువంటి శక్తి ఉంది ఆయుర్వేదం దగ్గర. అందుకని ఇవాళ కూడా ఆయుర్వేదం పాటిస్తున్నారు. సో కృష్ణుడు ఈ విధంగా 4 సంప్రదాయాల్లో జ్ఞానాన్ని ఏం చేశాడు, మనకు అందే విధంగా అందించాడనమాట. 4 మార్గాలు ఏవైతే ఉన్నాయో 4 పరంపరలు స్థాపించాడు కృష్ణుడు. ఒక పరంపర రామానుజాచార్య వచ్చిన పరంపర వాళ్ళని శ్రీ వైష్ణవులు అంటారు. అంటే జ్ఞానం మొట్టమొదటిగా లక్ష్మీదేవికి ఇవ్వబడింది, చివరికి రామానుజాచార్య తర్వాత వచ్చే ఆచార్యుల ద్వారా 1000 సంవత్సరాల క్రితం రామానుజాచార్యులు, తర్వాత పరంపరలో జ్ఞానం వస్తుంది. బ్రహ్మ సంప్రదాయం అంటారు. బ్రహ్మదేవుడికి భగవంతుడు జ్ఞానం ఇస్తే తర్వాత నెమ్మదిగా మధ్వాచార్యుడు, వీళ్ళందరూ ఈ మధ్వ సంప్రదాయం అంటారు. ముఖ్యమైన ఆచార్యుడు మధ్వాచార్యుడు అనమాట. శ్రీ వైష్ణవులో రామానుజాచార్య ముఖ్యమైన ఆచార్యుడు అనమాట. తర్వాత రుద్ర సంప్రదాయం అంటారు. ఇంట్లో విష్ణు స్వామి అందరికంటే ప్రముఖమైన ఆచార్య. తర్వాత కుమార సంప్రదాయం అంటారు. కుమార సంప్రదాయంలో మన నింబార్కాచార్య, ఈయన చాలా ప్రధానమైనటువంటి ఆచార్యులు అనమాట. ఈ విధంగా 4 సంప్రదాయాలు సృష్టించాడు. సో శిల్పపాలు వారు రాస్తున్నారు, ఏమని రాస్తున్నారు, మా బోధనలు పవిత్రమైనవి, అంటే ఈ ఆచార్య పరంపరలో వస్తున్నాయి, ప్రామాణికమైనవి కాబట్టి సురక్షంగా మీరు స్వీకరించవచ్చు. ఎందుకంటే నేనేం చెప్తున్నానో అది చెప్పట్లేదు, నేను ఇక్కడ పరంపరలో వస్తున్నటువంటి జ్ఞానాన్ని యథాతథంగా మీకు అందిస్తున్నాను అని చెప్పేసి ఈ శిలప్రభుపాల వారు నేను 32వ ఆచార్యులు అనమాట బ్రహ్మ సంప్రదాయంలో. ఇక్కడ ఇందాక మనం చెప్పినట్టు సయే వాయమయ త్యజ్య యోగ ప్రోక్త సనాతన మన. తర్వాత భక్తోసిమే సకా పురాతన భక్తోసిమే సకాచేతి రహస్యమేతదుత్తమం. నువ్వు నా భక్తుడివి కాబట్టి, నా సఖుడివి అంటే నా స్నేహితుడివి కాబట్టి ఇటువంటి రహస్యాన్ని నీకు చెప్తున్నానని చెప్పేసి కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు అనమాట. సో దీనికి రకరకాలైన వ్యాఖ్యానాలు ఉన్నాయి. సో కొంతమంది దానవులు ఇచ్చినటువంటి వ్యాఖ్యానాలు, కొంతమంది భక్తులు ఇచ్చినటువంటి వ్యాఖ్యానం అనమాట. సో రెండింటిలో ఏది స్వీకరించాలి మనం? భక్తులు ఇచ్చినటువంటి వ్యాఖ్యానాలు నిజమైన వ్యాఖ్యానాలు. ఎందుకని? భక్తోసిమే సఖాచేతి రహస్యమేతదుత్తమం. నువ్వు భక్తుడు కాబట్టి నీకు అర్థం చేసుకోగలవని చెప్పేసి కృష్ణుడు అర్జునుడికి ఇచ్చాడు. అందుకని భక్తోసిమే సఖాచేతి. సో వాళ్ళ కల్పనలతోటి వాళ్ళ జ్ఞానాన్ని నేర్చుకోదలుచుకుంటే ఈ దివ్య జ్ఞానం అనేది వాళ్ళు ముట్టుకొని కూడా ముట్టుకోలేరు. తర్వాత మరి అర్జునుడు అడుగుతాడనమాట, ఏం కృష్ణ, ఇది ప్రశ్నలు అడిగే పద్ధతి అనమాట. కృష్ణుని అర్జునుడు అడుగుతాడు, ఏమని అడుగుతాడంటే, కృష్ణ నువ్వు 1000 సంవత్సరాల క్రితం ఈ వివస్వానుడికి ఈ జ్ఞానాన్ని ఇచ్చాయని చెప్పావు. 1000 సంవత్సరాల క్రితం నువ్వు నాతో సమానంగా నీ జన్మ ఉంది. నువ్వు అర్జునుడు ఏమడుతున్నాడంటే, నువ్వు వివస్వానుడికి ఏ విధంగా జ్ఞానం ఇచ్చావు? అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత. నీ జన్మ వివస్వానుడి తర్వాత జరిగింది. మరి నువ్వు వివస్వానుడి కంటే జూనియర్వి, నువ్వు వివస్వానుడి జ్ఞానం ఎలా ఇచ్చావు? అయితే అర్జునుడు ఈ విధంగా అడగడం లేదు, కృష్ణుడిని సందేహపడటం లేదు. ఏం చెప్తున్నావు కృష్ణ అని అడగటం లేదు. ఏమడుతున్నాడు? కథమేతద్విజానీయం త్వమాదో ప్రోక్తవానితి. నువ్వు ఈ జ్ఞానాన్ని ముందుగా కృష్ణుడికి ఎలా ఇచ్చావు అని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. నువ్వు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు, కానీ నాకు అర్థం అవ్వట్లేదు. కనీసం నాకు నువ్వు అర్థమయ్యే విధంగా చెప్పు అనేటువంటి ప్రార్థన చేస్తున్నాడు అర్జునుడు. సో అయితే దాని కృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్తాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. మన ఇద్దరం కలిసి చాలా చాలా జన్మలు తీసుకున్న అర్జున, నీకు ఆ జన్మలు తెలియదు, నాకు అన్నీ తెలుసు. సో ఆ జన్మలన్నీ నాకు గుర్తున్నాయి, నీకు గుర్తులేవు. ఎందుకంటే కృష్ణుడు భగవంతుడు కాబట్టి అర్జునుడు అనేవాడు
భక్తుడు దగ్గర జీవాత్మ కాబట్టి అర్జునుడు గుర్తులేవు, కానీ ఈ జన్మలని భగవంతుడు గుర్తున్నాయి. అందుకని భగవంతుడి జన్మ అనేది జన్మ కాదు, అది అవతారం. భగవంతుడు తన శరీరాన్ని ఎప్పుడు మార్చడు, ఎప్పటికీ దివ్యమైనటువంటి శరీరంలో వస్తాడు ఆయన. సో అందుకనే ఆయన భగవంతుడు అంటాం. సో ఇక్కడ ఈ విధంగా మనం ఆధ్యాత్మిక సౌందర్యాన్ని భౌతికమైన సౌందర్యాన్ని తేడా చూడొచ్చు. చూడండి, భౌతిక సౌందర్యం అనేది ఎలా ఉంటుంది, తాత్కాలికంగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా భౌతిక సౌందర్యం తాత్కాలికంగా ఉంటుంది. అదే ఆధ్యాత్మిక సౌందర్యం అనేది శాశ్వతంగా ఉంటుంది అన్నమాట. ఈ యొక్క నిజమైన ధనం ఉంటుంది, తర్వాత ఇమిటేషన్ నోట్ అంటాం మనం, అంటే అనుకరించినటువంటి కాగితం అలా ఉండొచ్చు, ఫేక్ నోట్స్ అంటారు. నిజమైనటువంటి ఆమ్రస్ అంటే మామిడి రసం ఉంటుంది. తర్వాత మనం కబోర్డ్లో పెట్టుకుంటాం చూడండి, మైనంతో చేసినటువంటి మామిడికాయ కూడా దొరుకుతుంది మనకి. అలాగే భగవంతుడిది ఆధ్యాత్మిక సౌందర్యం, అందుకనే అది ఎవర్ ఫ్రెష్, నిత్య నూతనం అన్నమాట, ఎప్పుడు తాజాగా ఉండేది అనమాట. సో అందుకని భగవంతుడికి మనకి తేడా అనమాట. భగవంతుడు నిజమైన మామిడి పండు అయితే మనం ఈ భౌతిక జగత్తు చెందినటువంటి ఒక పూర్ ఇమిటేషన్ అంటారు, చాలా నాసిరకమైనటువంటి అనుకరణ అనమాట. సో కృష్ణుడు అందుకనే చెప్తాడు అనమాట. దాని తర్వాత చెప్తాడు, ఏమని చెప్తాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. సో ఎప్పుడెప్పుడైతే అవసరం పడుతుందో మళ్ళీ నేను అప్పుడు అవతరిస్తాను. పవిత్రాణాయ సాధునాం, ఎందుకోసం, భక్తులను రక్షించడం కోసం, వినాశాయ దుష్కృతాం, ఎవరైతే అసురులు ఉన్నారో వాళ్ళందరినీ నాశనం చేయడం కోసం, ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని స్థాపించడం కోసం నేను సంభవామి యుగే యుగే, నేను ఎప్పుడు అవతరిస్తుంటానని చెప్పారు. సో జన్మ కర్మ చమే దివ్యం, నా జన్మ కర్మలు అనేవి దివ్యం అర్జున్. మనం చదువుకున్నాం ఆల్రెడీ, మనం మొట్టమొదటి సెషన్లోనే. తర్వాత యోవేత్తి తత్వత, వీడిని ఎవరైనా తెలుసుకుంటారో త్యక్వాదేహం పునర్జన్మనైతే, వాళ్ళకి కూడా మళ్ళీ పునర్జన్మ ఉంది, భగవద్ధామం వచ్చేస్తారని చెప్తున్నాను. వీతరాగ భయ క్రోధ మన్మన భావమాశ్రిత భావో జ్ఞాన తపస పూతా మద్భావమాగత. అర్జునుడు చెప్తున్నాడు, అర్జున నువ్వు మొదటివాడు కాదు నన్ను ఈ విధంగా ప్రశ్నించడం కోసం. ఈ విధంగా వాళ్ళ హృదయాలు శుద్ధమయ్యి నా జ్ఞానాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నారో వాళ్ళ హృదయం శుద్ధమయ్యి నా జగత్తుకు రావడం అనేది నువ్వు మొదటివాడివి కాదు. ఎంత భగవో జ్ఞాన తపస పూత, వాళ్ళందరూ శుద్ధమైపోయి మద్భావమాగత, నా జగత్తుకు వచ్చేసారని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు. సో కృష్ణుడి యొక్క జన్మ, ఆయన చేసినటువంటి కర్మలు అనేవి అద్భుతమైనవి అనమాట, దివ్యమైనవి అనమాట. సో మనం చేసేటువంటి కార్యాలు సో అందుకనే కృష్ణుని నేర్చుకోవడం అని, కృష్ణుడి గురించి, కృష్ణుని యొక్క జన్మ కర్మ దివ్యం అనేవి చాలా అవసరం అన్నమాట అర్థం చేసుకోవడం. సో ఈ జ్ఞానం మనం మొదటి సెషన్లోనే కొంచెం చూసాం. రెండవ ఘట్టం వచ్చేసి ఇది ఒక సరైనటువంటి అవగాహన అనమాట. అర్జునుడికి సరైనటువంటి అవగాహన గురించి చెప్తున్నాడు కృష్ణుడు. సో అవగాహన ఏంటి, మరి అన్ని మార్గాలు ఒకే గమ్యాన్ని తీసుకెళ్తామని కొంతమంది చెప్తుంటారు. చూడండి, ఆకాశం నుంచి నీళ్ళు ఎక్కడ పడినా, ఏ నది మార్గంలో ప్రయత్నం చేసినా చివరికి సముద్రం తెలుస్తాయి. సో ఏ మార్గం అనుసరించినా మీరు అక్కడికే వెళ్తారు అని చెప్తుంటారు. ఇటువంటి భూటకంజమైనటువంటి స్టోరీ చెప్తుంటారు, కథలు చెప్తుంటారు అన్నమాట. సో అన్నీ ఒకే గమ్యానికి చేరుతాయా? వివిధ దేవతల పూజలు ఎందుకు చేస్తారు? దీనికి కూడా సమాధానం కృష్ణుడు ఇస్తున్నాడు. మరి కుల వ్యవస్థ కొంతమంది స్వార్థం కోసమే సృష్టించబడిందా? బ్రాహ్మణుడు అనేవాడు మేము చాలా గొప్పవాళ్ళమని సృష్టించడం కోసమే ఈ కుల వ్యవస్థ అనేది సృష్టించబడిందే వాళ్ళ చేత కృత్రిమంగా ఏమన్నా? సో ఈ మూడు ప్రశ్నలకి సరైనటువంటి అవగాహన కృష్ణుడు ఇస్తాడు అనమాట. చిగ్గా చూద్దాం. సో ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం మమ వర్త్మానువర్త్యంతే మనుష్య పార్థ సర్వశః. సో కృష్ణుడు చెప్తున్నాడు, ఏ యథామాం ప్రపద్యంతే, ఎవరు నాతో ఏ విధంగా వాళ్ళు వార్తాలాపం చేశారనుకోండి, ఆ విధంగా నేను స్పందిస్తాను. మమ వర్త్మానువర్తంతే మనుష్య పార్థ సర్వశః. అందరూ కూడా నా మార్గాన్ని అనుసరిస్తున్నారు, నేను చెప్పినటువంటి మార్గాన్ని. కానీ ఆయన చెప్పినటువంటి మార్గం ఎలాగా? రెండు విధాలైన మార్గం ఉంది. ఒక విధమైన మార్గము, మీరు తప్పుదారిని వెళ్ళారంటే మీరు బాధను అనుభవిస్తారు, సరైన దారిలో వెళ్ళారంటే మీరు ఆనందపడతారు. అందరూ నా మార్గం, రెండు మార్గాలు ఆయనవే, కానీ రెండు మార్గాల యొక్క గమ్యం మాత్రం వేరు. చూడండి, మీరు ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళే ఫ్లైట్ పట్టుకున్నారనుకోండి, లేదు నేను ఢిల్లీ వెళ్ళను, బాంబే వెళ్ళిపోతాను మధ్యలో ఆ గాలిలో ఉన్నప్పుడు అంటే వీలవుతుందండి? నువ్వు ఢిల్లీ వెళ్ళాలి, కావాలంటే అక్కడి నుంచి మరి ఇంకో ఫ్లైట్ పట్టుకుని బాంబే వెళ్ళొచ్చు. అంతేగాని అన్ని మార్గాలు ఒకే గమ్యానికి ఏ విధంగా తీసుకెళ్తాయండి? సో కానీ భగవంతుడు చెప్పినటువంటి పదానికి అర్థం
అన్ని మార్గాలు నేను సృష్టించినవి అని చెప్తున్నాడు భగవంతుడు. కానీ దాని గమ్యం వేరు, దీని గమ్యం వేరు. కాంక్షత కర్మణాం సిద్ధిం యజంతే ఇహ దేవతా క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఇక్కడ ఏం చెప్తున్నాడు? కాంక్షంతే కర్మణాం సిద్ధిం. వాళ్ళ ఇచ్ఛల ప్రకారం వాళ్ళు ఏం చేస్తారు? రకరకాల దేవీ దేవతల దగ్గరికి వెళ్తారు. ఇక్కడ ఉన్నాడు చూడండి, వృకాసురుడు ఏం చేస్తున్నాడు? నేను ఎవరిని ఎత్తి మీద పెడితే వాళ్ళ తల అనేది 1000 ముక్కలైపోయి వాళ్ళు మరణించాలి అనేటువంటి కోరికతోటి శివుడికి ఆరాధన చేశాడు. శివుడు తదాస్తు అనేసాడు, ఇచ్చేసాడు అనమాట. సో ఇటువంటి రకరకాలైనటువంటి కృత్రిమమైనటువంటి కోరికలతో రకరకాల దేవతల వైపు వెళ్తారు. యాక్చువల్గా వాళ్ళు దేవతను పూజిస్తున్నారనే తప్పండి. ఎందుకని? వాళ్ళ కోరికలు మాత్రమే పూజిస్తూ ఉన్నారు. ఈ దేవత ఇవ్వలేడు అనుకోండి, ఈ దేవత దగ్గరికి వెళ్ళరు కాదు, ఇంకెక్కడికి వెళ్తారు? వేరే దేవత కదా. సో వాళ్ళు పూజించేది వాళ్ళ యొక్క కోరికను మాత్రమే. సో కాంక్షత కర్మణాం సిద్ధిం. వాళ్ళ సిద్ధులు, వాళ్ళకి ఆ విధమైనటువంటి ఫలితాలు రావడం కోసం ఆయా దేవతలను పూజిస్తారు, అంతే అనమాట. సో తర్వాత వచ్చేసి ఈ హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడిని ఎందుకు పూజించాడు? బ్రహ్మదేవుడు అయితే మాట్లాడడం తదాస్తు అంటాడని చెప్పేసి. సో రకరకాల దేవతలు అనేవాళ్ళు భగవంతుడి యొక్క రకరకాలైనటువంటి మంత్రులను చెప్పచ్చు అనమాట. ఆయన కార్యాచరణ చేయడానికి ఉన్నటువంటి రకరకాల మంత్రులను చెప్పచ్చు. సో ఇక మరి కొంతమంది స్వార్థం కోసం సృష్టించబడిందా ఇటువంటి వర్ణాలనేవి? దానికి సమాధానం కృష్ణుడు క్లియర్గా చెప్తున్నమాట. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమహి అపిమాం విద్యకర్తారం అవ్యయం. ఏం చెప్తున్నాడు? చాతుర్వర్ణ్యం మయా సృష్టం, నా చేత సృష్టించబడిన ఈ 4 వర్ణాలని మరి ఏ విధంగా అవి విడదీయబడినాయి? గుణకర్మ విభాగశః. వాళ్ళు ఎటువంటి గుణాల్లో ఉన్నారు, వాళ్ళు ఎటువంటి కార్యాలు చేస్తున్నారు, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇవి 2 ఇంపార్టెంట్. ఎక్కడ చెప్పలేదు? వాళ్ళు జన్మ కర్మ విభాగశః చెప్పలేదండి. బ్రాహ్మణుడికి పుట్టాడు కాబట్టి బ్రాహ్మణుడు అవుతాడు. మనం చూడండి, ఒక జడ్జికి పుట్టాడు అనుకోండి, జడ్జి అయిపోతాడా? లేదు నాయన, నువ్వు BL చదవాలి, LLB చదవాలి, చదివిన తర్వాత బ్యాచిలర్ ఆఫ్ లా చదివిన తర్వాత నువ్వు జడ్జి అవ్వడానికి నీకు ఒక అర్హత కావాలి, ఆ తర్వాత నువ్వు జడ్జి అవుతావు. జడ్జి నేను కొడుకు పుట్టానండి, నేను జడ్జి అండి. అలాగే బ్రాహ్మణుడికి పుట్టినవాడు బ్రాహ్మణుడు ఎలా అయిపోతాడు? లేక క్షత్రుడికి పుట్టినవాడు క్షత్రుడు ఎలా అయిపోతాడు? అవడానికి ఒక అవకాశం ఉంది. ఇప్పుడు ఎలా అయితే డాక్టర్ కొడుకున్నాడు అనుకోండి, డాక్టర్ కొడుకు మళ్ళీ డాక్టర్ అవ్వడానికి కొంత అంటే ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుందన్నమాట, సహకరించేటువంటి వాతావరణం ఉంటుందన్నమాట. వాళ్ళ నాన్నగారు వ్యక్తికి చెప్పగలరు, నువ్వు డాక్టర్ అవ్వాలంటే నువ్వు ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏంటని ఒక డైరెక్షన్ ఇవ్వగలరు. చూస్తూ ఉన్నాడు రోజు ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు, అంకుల్ డాక్టరు, అందరూ డాక్టర్లు ఉన్నారు. సో ఒక అనుకూలమైన పరిస్థితి ఉందన్నమాట ఆ వ్యక్తికి. అంతేగాని అనుకూలమైన పరిస్థితి ఆ వ్యక్తిని డాక్టర్ని చేయదు. డాక్టర్ అవ్వాలంటే తప్పనిసరిగా ఒక డిగ్రీ పుచ్చుకోవాలి, మళ్ళీ మరొక డాక్టర్ కింద అప్రెంటిస్ చేయాలి, అప్పుడే డాక్టర్ అవ్వగలరు అన్నమాట. సో ఈ విధంగా చాతుర్వర్ణ్యం మయా సృష్టం. ఓకే, పూర్వైరవి ముముక్షుభి. సో మనం 3 విషయాల గురించి చర్చిస్తూ ఉన్నాం ఈ భాగంలో. ఏమంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. అన్ని మార్గాలు ఒకే గమ్యాన్ని చేరుస్తాయా? దీనికి సమాధానం లేదు. మార్గాలు కృష్ణుడివే, కానీ వాటి గమ్యాలు వేరు. రెండవది, దేవదేవతల కోసం ఎందుకు పూజ చేస్తారు? కాంక్షంతే కర్మణాం సిద్ధిం. వాళ్ళకి కావాల్సినటువంటి ఫలాల మీద వాళ్ళకి ఆశతోటి రకరకాల దేవతల దగ్గరికి వెళ్తారు. మీరు వాళ్ళకి ఆరోగ్యం కావాలంటే సూర్యుడి దగ్గరికి వెళ్తారు, లేదంటే ధనం కావాలంటే లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తూ ఉంటారు, లేదంటే శివుడి దగ్గరికి వెళ్తుంటారు. ఈ విధంగా సో కుల వ్యవస్థ వీటి గురించి ఏంటి? ఎవరికి స్వార్థం గురించి సృష్టించింది కాదు ఇది. భగవంతుడు చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని చెప్పాడు. సో మనం ఇక 3వ ఘట్టానికి వెళ్దాం. ఈ 3వ ఘట్టం ఏంటంటే మన కర్మ ఫలాలు అనేవి వాటి నుండి గుణకర్మ విభాగశ అని చెప్పాం కదా. మన కర్మలను అనుసరించి మరో జన్మ ఉంటుందన్నమాట. మరి ఈ కర్మల నుంచి ఫలితం నుంచి బయటపడేది ఎలాగా? ఈ 4 వర్ణాలు లేదా 3 గుణాల నుంచి బయటపడేది ఎలాగా? కర్మఫల నిర్మూలన ఏ విధంగా జరుగుతుంది? సో కర్మణో హ్యాపి బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణశ్చ బోద్ధవ్యం గుహనా కర్మణో గతి. సో ఈ కర్మని అర్థం చేసుకోవడం అనేది కొంచెం కష్టం అనే విషయం అన్నమాట. ఏంటంటే ఈ కర్మ ఎప్పుడు
చూడండి రకరకాల కర్మఫలాలు అనేవి వస్తుంటాయి. ఎందుకంటే కర్మ అనేది ఎంత సమయం తీసుకుని దాని ఫలితం రావడానికి. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తూ ఎవరైనా చెంపచెళ్ళు మనిపించారనుకోండి, వాడు మీ చెంపచెళ్ళు మనిపిస్తే ఎంతో సమయం పడుతుంది, వెంటనే వస్తుందన్నమాట రియాక్షన్. మరి రాత్రి 12 గంటలకి ఒక పెద్ద పిజ్జా తినేశారనుకోండి, లేకపోతే అమ్మా కడుపులో నొప్పిగా ఉంది, ఎందుకని రాత్రి తిన్నావు కదా నీకు, అందుకని ఇలా విధంగా వచ్చిందన్నమాట. అదే ఎక్కడైనా మంచి నీళ్ళు మంచివి కానివి తాగేశారనుకోండి, ఒక నెల రోజుల తర్వాత మీకు టైఫాయిడ్ రావచ్చు. దానికి ఒక నెల రోజులు పడుతుందన్నమాట. తర్వాత మనం అనుకుంటాము కొన్ని ఫలాలు, మనం చేసేటువంటి తప్పుల ఫలాలు అనేవి కొన్ని సంవత్సరాల తర్వాత రావచ్చు. సో ఈ విధంగా ప్రతి కర్మ ఎప్పుడు వస్తుంది, ఏ విధంగా వస్తుంది, కొన్ని రకాలైన కర్మలు అనేవి ఈ జీవితంలో రాదు, వచ్చే జన్మలో రావచ్చు. ఇది చాలా కష్టం అన్నమాట. దీనికి ఒక సంక్లిష్టమైన ఉదాహరణ చెప్తాను. ఉదాహరణ ఏమంటారంటే సరళంగానే ఉంటుంది, కానీ అర్థం చేసుకోవడం ఎంత సంక్లిష్టంగా ఉంటుందో చూడండి. మీకు తెలిసే ఉంటుంది, మన ధృతరాష్ట్రుడికి 100 కుమారులు పుట్టారు. ఈ 100 కుమారులు ఎలా పుట్టారు, ఎందుకు పుట్టారు అనే దానికి కారణానికి వెళ్తే, ఒక 50 జన్మల క్రితం ఈ ధృతరాష్ట్రుడు అనేవాడు ఒక 100 పిల్లల్ని, పక్షి పిల్లల్ని చంపేస్తాడనమాట. పక్షి పిల్లల్ని చంపేశాడు కదా. సో ధృతరాష్ట్రుడు కూడా 100 మంది కుమారులు కలగాలి, వాళ్ళందరూ హతమవుతారన్నమాట. అది దానికి వచ్చేటువంటి ప్రతిస్పందన. ఆ ప్రతిస్పందన ఎలా వచ్చిందంటే, మరి 100 మంది కుమారులు పుట్టాలంటే చాలా పుణ్యం ఉండాలి కదండి. ఆ పుణ్యం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది, 50 జన్మలు పట్టింది. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు ఈ జన్మలో 100 మంది పిల్లలు పుట్టారండి. వాళ్ళందరూ మరణించారు ఒకసారిగా మహాభారత యుద్ధంలో. చూడండి, అంటే అటువంటి పుణ్యం అనేది 50 జన్మల తర్వాత వచ్చి పిల్లల్ని కానీ ఆ తర్వాత వాళ్ళందరూ మరణించారన్నమాట. సో ఇది మీరు ఎంత సంక్లిష్టంగా ఉంటుందంటే చూడండి, మనం మాతాజీస్ వాళ్ళు చాలా మంచి ఎంబ్రాయిడరీ కొడతారు, మంచి నెమలి కనబడుతుంది ముందుకు మీకు, ఎంత బాగా కనబడుతుందంటే దాని రంగులు అవి అచ్చ నెమలిలాగే ఉంటుందన్నమాట. కానీ మీరు వాళ్ళు ఎక్కడి నుంచి ఏ దారం ఎలా తీశారు అని వెనక్కి తిప్పండి, ఎంబ్రాయిడరీ చెందని మీకేం అర్థం కాదనమాట. సో మన కళ్ళ ముందు కనపడేది చాలా పద్ధతి ప్రకారం, అంటే అన్నీ సమానంగా జరుగుతుంది, లేదంటే ప్రతిదీ ఈ విధంగా జరిగింది, చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ ఇలా ఎందుకు జరిగింది, ఈ మార్పు ఎందుకు జరిగింది, ఈ మార్పు ఎందుకు వచ్చింది మనం అలా చూడాలనుకుంటే మనం వెనక్కి వెళ్ళాలనుకోండి, ఎన్నో జన్మలు వెనక్కి వెళ్ళాలి. అందుకనే గహనా కర్మణో గతి. ఈ కర్మను అర్థం చేసుకోవడం, ఈ కర్మ అనేది సత్యమైనటువంటి ఈ సూత్రం అన్నమాట. కానీ దాన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. దీనికి కారణం వెళ్ళుకొని వెళ్తే చాలా అర్థం చేసుకోవడం అంటే దాన్ని పుట్టుపూర్వతలు తీయడం చాలా కష్టం అన్నమాట. సో అందుకని మనం ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి, ఏ విధంగా అయితే మనం ఇక్కడ ఉదాహరణ చెప్పారనమాట, మన సొంత ఫలాన్ని పొందాలని చెప్పేసి సొంత ఆసక్తి లేకుండా ఎప్పుడైతే మనం కార్యం చేస్తామో అప్పుడు మనం దాన్ని ఏమంటారంటే అకర్మ అంటారన్నమాట. సో కర్మ, వికర్మ, అకర్మ, ఈ 3 రకాల గురించి చెప్పారు. కర్మణో హి విబోధ్యవ్యం. కర్మ అంటే వేదాలను అనుసరించి మనం చేసేటువంటి కార్యాలు అనమాట. దానివల్ల పుణ్యం వస్తుంది. పుణ్యం అంటే ఎలా అంటే, దానికి మళ్ళీ జన్మ తీసుకొని ఆ పుణ్యాన్ని మనం మన జీవితంలోంచి తీసేయాలన్నమాట. దాన్ని కర్మ అంటారన్నమాట. మరి వికర్మ అంటే ఏంటి, వేదాలకి వ్యతిరేకంగా చేసేదన్నమాట. వికర్మ విపరీతమైనటువంటి కర్మ అన్నమాట. సో దానివల్ల మనం ఎంతో బాధ అనుభవించాలి నరకంలో. మరి మూడోది ఏంటంటే అకర్మ. అకర్మ అంటే మనం కార్యాలు చేస్తాము కానీ దానివల్ల ఎటువంటి ఫలితం రాదన్నమాట. ఎలాగైతే ఇక్కడ చూడండి, మీకు క్యాషియర్ ఉన్నాడు, బ్యాంక్ క్యాషియర్. ఈయన తన మేనేజర్ అనుజ్ఞతోటి తన లావాదేవీలన్నీ శ్రద్ధగా నిర్వహించాలనుకోండి, పోలీస్ స్టేషన్లో పెడతారండి ఆయన్ని. ఒక కట్ట తీసేసి తన పాకెట్లో పెట్టేసుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లో పెడతారు. అలాగే ఎవరైతే సేనాధిపతి ఉన్నాడో, సేనాధిపతి ఆజ్ఞ మీద మీరు 1000 మందిని చంపేశారనుకోండి యుద్ధంలో, మీకు పరమవీర చక్ర ఇస్తారు తర్వాత. అదే మీరు అదే గన్నుతో పక్కింటోని చంపారనుకోండి, వీడిని నాకు నచ్చదని చెప్పేసి, ఏమవుతుందండి, మిమ్మల్ని జైల్లో వేస్తారు. అదేంటి అక్కడ 100 మంది చంపాను,
మెడల్ ఇచ్చారు, గోల్డ్ మెడల్ ఇచ్చారు, ఒకరిని చంపాను నన్ను జైల్లో వేశారు అంతేనండి. ఎందుకంటే అనుజ్ఞ లేకుండా చేశారనమాట. అలాగే కృష్ణుడు అనుజ్ఞ ఇచ్చినటువంటి యుద్ధం కృష్ణుడి అనుజ్ఞ మీద జరిగింది. అందుకని దానికి ఎటువంటి ఫలం అనేది ఉండదన్నమాట. ఎటువంటి ఫలం లేదంటే మనం ఆ కర్మఫలం నుంచి విముక్తి పొందుతున్నాం అనమాట. సో అలాగే ఎలాగైతే దానికి మంచి ఉదాహరణ కెసెట్లో, ఒక కెసెట్లో ఇంతకుముందు కెసెట్లు ఉండేవి, ఇప్పుడు సీడీలు, తర్వాత MP3 ప్లేయర్స్ వచ్చేసినాయి. ప్లస్లో ఒక ఉండ అనేది చుట్టుకుంటూ పోతుంది, ఒకవైపు ఆ టేప్ అనేది చుట్టుకుంటూ వెళ్ళిపోతుంది, మరొక వైపు టేప్ అనేది విడదైపోతుంది. రెండు ఇలాగే తిరుగుతుంటాయి అన్నమాట, ఒక పైపే తిరుగుతుంటాయి. కానీ ఇటుపక్క ఉన్న ఆ వీల్ అనేది, ఈ చక్రం అనేది ఏమవుతుంది, టేప్ అనేది చుట్టుకుపోతుంది, పెద్ద అయిపోతుంది అన్నమాట. కానీ ఇటుపక్క ఉన్న వీల్ అనేది అటే తిరుగుతుంది, కానీ దాని టేప్ అనేది విడిపోతుంది అన్నమాట. అలాగే అర్జునుడు దుర్యోధనుడు ఒకేలాగా యుద్ధం చేస్తున్నట్టు కనబడచ్చు. అర్జునుడు కృష్ణుడు కోసం చేస్తున్నాడు, దుర్యోధనుడు తన సొంత లాభం కోసం చేస్తున్నాడు. అందుకని కర్మబంధనంలో చుట్టుకొని పోయాడు. అర్జునుడు మోక్షం పొందుతున్నాడు అన్నమాట ఈ విధంగా. సో కర్మకు సంబంధించిన విజ్ఞానం ఇంకా ఏం చెప్పాడంటే కృష్ణుడు ఈ అధ్యాయంలో, మన విధిని మన కర్మల ద్వారా మనమే సృష్టించుకుంటాము. అవునండి, ఇప్పుడు నాకు ఎందుకు వచ్చింది, నాకు ఈ జీవితంలో ఈ గమ్యం అనేది ఎందుకు వచ్చింది, ఈ గమ్యము నేను చేసినటువంటి కర్మల ద్వారా వచ్చిందన్నమాట. మరి నా కర్మలే వస్తున్నాయి కదా, మరి నేనేం చేయకుండా, దీన్ని దైవవాదము అంటారు, లేదంటే కర్మవాదం అంటారు. అన్నీ నా చేతిలోనే ఉన్నాయి అనేది కర్మవాదం అనమాట. రెండవది దైవవాదం. దైవవాదం అంటే ఎలాగో నా కర్మ వస్తుంది, నా జీవితంలో ఉంటే వస్తుందండి, లేదంటే లేదు, నేను కాళ్ళ మీద కాలు వేసుకుని నేను నిద్రపోతాను ఇప్పుడు. సో ఇవి రెండు చివర్లు అనమాట. ఒక పెండులం ఉంటుంది, అంటే ఒక లోలకం ఉంటుంది కదా, లోలకానికి ఒక చివర ఒకటి, ఇంకొక చివర ఒకటి. ఒక చివర కర్మవాదం అయితే రెండవ చివర దైవవాదం అనమాట. సో దాన్ని అర్థం చేసుకొని ప్రయత్నిద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, విధి అనేది మనం చేసేటువంటి పర్యవసానాన్ని నిర్ణయిస్తుంది, కానీ మన కర్మలు ఏం చేయాలో నిర్ణయించదు అని చెప్పేసి అంటారు. నా చేతిలో ఏమీ లేదు అనేది కర్మవాదం. కర్మ వస్తుంది, దాని ఫలం దానికి వస్తుంది. అన్నీ నా చేతిలో ఉన్నాయి అనేది దైవవాదం. అన్నీ నా చేతిలో ఉన్నాయి కర్మవాదం, నా చేతిలో ఏమి లేదనేది దైవవాదం. అన్నీ కర్మ అనుసారంగా వస్తాయనేది. ఇవి రెండు చివర్లు అనమాట. మరి ఈ రెండుకి మధ్యలో ఏంటి, ఇప్పుడు చూడండి, అన్నీ నా చేతిలో ఉన్నాయి అనేవాడు పని చేసి అలసిపోతాడనమాట. ఎప్పటికి పని చేస్తున్నా, నేను చేసింది నాకు తప్పనిసరిగా ఫలితం వస్తుందని చెప్పేసి ఆ విధంగా. మరి ఈ వీడు దైవవాదం, ఏదో రావాల్సింది వస్తుందిలే, గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసేవాడు అనమాట వీడు. ఈ రెండుకి మధ్యలో ఏంటండి, ఈ రెండుకి నిజమైన అండర్స్టాండింగ్ అంటే, నిజమైన అవగాహన ఏంటంటే కర్మ గురించి మధ్యలో ఉన్నవాడు, అంటే బ్యాలెన్స్లో ఉన్నాడు, లోలక మధ్యలో ఉండటం అంటే ఏంటంటే, నేను చేసినటువంటి పూర్వం చేసినటువంటి కార్యాల వల్ల నాకు ఫలం అనేది ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఈ ఫలాన్ని ఉపయోగించుకొని నేను ఏ కార్యాలు చేస్తాను అనే దాని మీద ఆధారపడి నా భవిష్యత్ అనేది ఉంటుంది. అందుకని నా కార్యాలను తప్పనిసరిగా భవిష్యత్ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు నేను అనుభవిస్తున్నానికి కారణం ఏంటండి, నేను చేసినటువంటి పూర్వకర్మ. కానీ నాకు ఇప్పుడు నేను ఏం చేస్తాను అనేటువంటి పూర్ణమైనటువంటి ఒక అవకాశం అనేది నా దగ్గర ఉంది. ఇది రెండు మధ్యలో ఉండేదన్నమాట. నా వర్తమానం అనేది నా భూతకాలం వల్ల జరిగింది, భూతకాలంలో నేను జరిగిన కార్యం వల్ల. కానీ భవిష్యత్ అనేది నేను ఇప్పుడు ఆ ఫలాలను ఉపయోగించి ఏం చేస్తాననే దాని మీద ఉంది. సో ఇది మధ్యలో బ్యాలెన్స్డ్ పార్ట్ అన్నమాట. ఓకే, కృష్ణుడు దాని గురించి కూడా చెప్పాడు. సో దీనికి ఈ కర్మఫలాన్ని నుంచి బయటికి వెళ్ళడానికి యజ్ఞాల గురించి, రకరకాల యజ్ఞాల గురించి చెప్పాడు. జపయజ్ఞం, తపోయజ్ఞం, ద్రవ్యయజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, రకరకాల యజ్ఞాల గురించి కృష్ణ చెప్పాడు అనమాట. ఈ యజ్ఞాలు చేయడం వల్ల ఏమవుతుంది, బ్రహ్మార్పణం బ్రహ్మ హవేర్, బ్రహ్మాజ్ఞో బ్రహ్మణాహుతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ స్వభావజం సమాధిన. సో ఈ యజ్ఞం గురించిన విషయాలు చెప్పాడు అనమాట. మరి యజ్ఞం వలన బ్రహ్మ సాక్షాత్తం కలుగుతుంది. అది విపులీకరించినటువంటి పిన్నట కృష్ణుడు రకరకాల యజ్ఞం గురించి చెప్తున్నాడు అనమాట. నాలుగోది యజ్ఞం, కర్మఫలాల నుంచి బయటపడడానికి మనం చేయాల్సిన యజ్ఞం అనమాట. సో రకరకాల యజ్ఞాల గురించి చెప్పాడు. యజ్ఞం చేయకుండా ఎవరు వాళ్ళ జీవితంలో సుఖంగా ఉండలేరు, యజ్ఞం అనేది తప్పనిసరి చేయాలని కృష్ణుడు దాన్ని నొక్కి చెప్పాడనమాట. సో దానికి యజ్ఞానికి ఏం చెప్పాడు, గురువు దగ్గరికి వెళ్ళటం, గురువు యొక్క ఆజ్ఞను స్వీకరించడం అనేది కూడా ఒక యజ్ఞం అనమాట. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. మన జీవితంలో ఉద్దేశాన్ని,
మనం తెలుసుకోవాలంటే గురువుని స్వీకరించాలి అని చెప్పేసి కృష్ణుడు చెప్పాడు అనమాట. ఉపదేక్షంతే జ్ఞానం జ్ఞాన సప్తర్షణ అపిచేతసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. నువ్వు తప్పనిసరిగా ఏమవుతావు, నీ జీవితంలో నీ పాపం నుంచి ముక్తిని పొందుతావు. వృజినం సంతరిష్యసి. దేనివల్ల? ఇవన్నీ నా పాపకృత్యాల వల్ల జరుగుతున్నాయని అర్థం చేసుకొని అటువంటి జ్ఞానం పొందినప్పుడు నువ్వు అటువంటి పాపకృత్యాల నుంచి నువ్వు బయటపడతావు. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మతే సాత్కురుతే భస్మ సాత్కురుతే. సో ఇటువంటి జ్ఞానం మనం నేర్చుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, యజ్ఞం గురించినటువంటి జ్ఞానము, యజ్ఞాన్ని మనం దాన్ని ఏం చేయాలి, యజ్ఞం చేయడం వల్ల రకరకాల యజ్ఞానం గురించి కృష్ణుడు చెప్పాడు. దీనికి ఉదాహరణ ఏంటంటే అర్జునుడు కూడా యజ్ఞం చేయమంటాడు. ఎక్కడ? మహాభారత యుద్ధ ప్రాంగణంలో ఏం చెప్తాడంటే, ఈ శత్రువుల యొక్క సైన్యం ఏదైతే ఉందో అది యజ్ఞగుండం అంట. తన విల్లు ఏదైతే ఉందో ఆ విల్లు అనేది ఒక యజ్ఞంలో ఉపయోగిస్తాం కదా, చెంచా, దాన్ని నెయ్యి వేయడానికి ఉపయోగిస్తారు కదండి, లాడిల్ అంటారు ఇంగ్లీష్లో అయితే. కానీ ఆ నెయ్యి అంటే ఏంటి? బాణాలు అంట. ఏ విధంగా అయితే యజ్ఞంలో నెయ్యి వేస్తామో అదేవిధంగా సో అర్జునుడు చేసేటువంటి యుద్ధం కూడా ఒక యజ్ఞమే. సో రకరకాల యజ్ఞాల గురించి కృష్ణుడు చెప్పాడు. సర్వేభ్య ప్రాప్కృత్యం. ఓకే, యజ్ఞం నహి జ్ఞానేన సదృశం పవిత్రం హ్య విద్యతే తత్సర్వం యోగ సంసిద్ధం కాలేన ఆత్మని విందతి. ఇటువంటి జ్ఞానానికి అంటే ఇటువంటి సమానమైనటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి ఇంకోటి ఏది లేదు. నహి జ్ఞానేన సదృశం. శ్రద్ధావా లభతే జ్ఞానం. ఎవరైతే నమ్మకం ఉంటుందో, శాస్త్రాల మీద నమ్మకం ఉంటుందో వాళ్ళకి జ్ఞానం అనేది లభిస్తుంది. తత్పర సంయతేంద్రియ. ఎవరైతే వాళ్ళ ఇంద్రియాలని నిగ్రహంలో పెట్టుకుని వీళ్ళు శ్రద్ధగా వింటారో, దానికి ఉదాహరణ నారదముని అనమాట. భక్తి వేదాంతుల నుంచి చిన్నప్పుడే ఆటలాడుకునేటువంటి స్వభావం లేకుండా వాళ్ళకి సేవ చేసేటువంటి స్వభావంతో జ్ఞానాన్ని పొందాడని చెప్పేసి. అజ్ఞశ్చ అశ్రద్ధ దానశ్చ సంశయాత్మ వినశ్యతి. ఏమని చెప్తున్నాడు? అజ్ఞశ్చ, ఎవరికైతే తెలియదో ఇటువంటి జ్ఞానం గురించి, అశ్రద్ధ దానశ్చ అంటే దాని మీద ఎటువంటి విశ్వాసం లేదో అటువంటి వాళ్ళు వినశ్యతి వాళ్ళు నశిస్తారు. సో ఈ ఎవరైతే ఇటువంటి ఏమంటారు సందేహాలు కలిగి ఉంటాయి ఈ జ్ఞానం మీద, ఆత్మజ్ఞానం మీద లేదంటే విజ్ఞానం మీద సందేహాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు నశిస్తారని చెప్తున్నాడు అనమాట. సో అందుకనే ఆ తర్వాత చేసిన తర్వాత కర్మఫలరహిత విద్య, కర్మ గురించి చెప్పిన తర్వాత ఫలరహిత కర్మ అంటే ఏంటి? అకర్మ అంటే భగవంతునికి సంబంధించినటువంటి కార్యాలు, అంటే భగవంతుడి ఆజ్ఞ మీద చేస్తున్నటువంటి కార్యాలు మనం ఎప్పుడైతే చేస్తామో దానివల్ల ఎటువంటి పాపకర్మలు రావు. నేను చెప్తున్నాను నీకు అర్జున, నువ్వు అందుకనే చెయ్యి యుద్ధాన్ని, నీ కర్మ వల్ల నీకు ఎటువంటి కర్మఫలం అనేది రాదు అని చెప్పిన తర్వాత కృష్ణుడు ఈ జ్ఞానాన్ని ముగిస్తాడు ఇంతతో. సో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే తప్పనిసరిగా కమెంట్స్ రూపంలో మనం అడగండి. సో మనం చాలా క్లుప్తంగా చూసాం. మళ్ళీ దీన్ని ఈ 4వ అధ్యాయాన్ని కూడా విపులంగా మళ్ళీ ఒకసారి చూడడానికి ప్రయత్నించేద్దాం. హరే కృష్ణ. ధన్యవాదం. మనం 5వ అధ్యాయాన్ని చెప్పడంలో మళ్ళీ 5వ అధ్యాయంలో కలుద్దాం. ఆదివారం నుండి 5వ అధ్యాయాన్ని కలుద్దాం. అంతే. అంతవరకు సెలవు. హరే కృష్ణ.